హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇది 10th క్లాస్ పాలినామియల్కి సంబంధించి ఎక్సర్సైజ్ 3.4లో నుంచి వెళ్ళి సెకండ్ బిట్. సో చెక్ ఇన్ విచ్ కేస్ ద ఫస్ట్ పాలినామియల్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ది సెకండ్ పాలినామియల్ బై డివైడింగ్ ద సెకండ్ పాలినామియల్ బై ద ఫస్ట్ పాలినామియల్. గివెన్ ఫస్ట్ పాలినామియల్ t square minus 3 and second polynomial 2t power 4 plus 3 t cube minus 2t square minus 9t minus 12. సో ఇప్పుడు let us divide first term 2t power 4 plus 3t cube minus 2t square minus 9t minus 12 by t square minus 3. We get, సో ఇప్పుడు మనము డివిజన్ చేస్తాము ఈ రెండింటిని. సో టీ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 2t పవర్ 4 ప్లస్ 3t క్యూబ్ మైనస్ 2t స్క్వేర్ మైనస్ 9t మైనస్ 12. సో ఇక్కడ స్టాండర్డ్ ఫామ్లో ఉన్నాయి చూడండి, 4 3 2 1 0. ఓకే, నౌ స్టెప్ 1 2t పవర్ 4 బై ఈ టర్మ్ టీ స్క్వేర్ క్యాన్సిల్ అయితే 2t స్క్వేర్ మిగులుతుంది, ఎందుకంటే ఇక్కడ పవర్లో నుంచి వెళ్ళి 4లో నుంచి 2 పోతే 2 ఉంటుంది కాబట్టి. సో నౌ 2t స్క్వేర్ ఈజ్ ద కోషంట్. దాన్ని 2t స్క్వేర్ విత్ g ఆఫ్ x అంటే t స్క్వేర్ మైనస్ 3 తోటి మనం మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది చూడండి, 2 ఇంటూ t స్క్వేర్ t పవర్ 4 మైనస్ 2 3 6t స్క్వేర్ 2t పవర్ 4 మైనస్ 6t స్క్వేర్, టీ స్క్వేర్ కాడ వచ్చిందంటే ఇక్కడ ఏం లేదు కాబట్టి 0 మైనస్ 6t స్క్వేర్. నా మైనస్ ప్లస్ సింబల్స్ చేంజ్ చేసుకుంటే ఇది కట్ అయింది. ఇంకేం మిగిలింది 3t క్యూబ్ 2, ఇది ప్లస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది ప్లస్ 2 పోతే 4t స్క్వేర్ రిమైనింగ్ 9t మైనస్ 12. నెక్స్ట్ స్టెప్ 2లో 3t క్యూబ్ బై టీ స్క్వేర్. సో ఇక్కడ కట్ అయితే 3t మిగులుతుంది. సో ప్లస్ 3t, సో మల్టిప్లై విత్ టీ స్క్వేర్ మైనస్ 3 ఈక్వల్ టు 3t స్క్వేర్ అంటే t క్యూబ్ మైనస్ 3 3 9t. సో నౌ రైట్ ఇట్, 3t క్యూబ్ మైనస్ 9t అంటే ఇక్కడ ఏం లేదంటే 0 మైనస్ 9t. నౌ చెక్ ఇట్, ఇయర్ మైనస్ 0 ఉంది కాబట్టి ఏం లేదు, ఇక్కడ ప్లస్. సో ఇది క్యాన్సిల్ అయితే 90 ప్లస్ 90 మైనస్ 90 క్యాన్సిల్ అయింది. 4t స్క్వేర్ మైనస్ 2 12. సో 4t స్క్వేర్ స్టెప్ 3 4t స్క్వేర్ బై t స్క్వేర్. సో t స్క్వేర్ క్యాన్సిల్ అయితే 4 మిగులుతుంది. సో ప్లస్ 4. నౌ మల్టిప్లై విత్ 4t స్క్వేర్ మైనస్ 3. సో 4t స్క్వేర్ మైనస్ 4 3 12. నౌ రైట్ డౌన్ 4t స్క్వేర్ మైనస్ 12. సో ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్, సో క్యాన్సిల్ 0. సో రిమైండర్ ఏమొచ్చింది 0. దేర్ఫోర్ రిమైండర్ ఈజ్ 0. రిమైండర్ 0 వచ్చిందంటే ఏమన్నట్టు, దీనికి ఇది ఫ్యాక్టర్ అని చెప్పేసి అర్థం. సో టీ స్క్వేర్ మైనస్ 3 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్, what is that equation, 2t power 4 plus 3t cube minus 2t square minus 9t minus 12. దీనికి ఫ్యాక్టర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సెకండ్ వన్, దిస్ సొల్యూషన్ given polynomial, given first polynomial x square plus 3x plus 1 and second polynomial 3x power 4 plus 5x cube
minus 7x square plus 2x plus 2. So let us divide 2 3x power 4 plus 5x cube minus 7x square plus 2x plus 2 by x square plus 3x plus 1. So we get now step 1. So 3x power 4 by x square equal to cut 3x square. So now multiply with 3x square into x square plus 3x plus 1 equal to 3x power 4 plus 3 3 is a 9x cube plus 3x square. Now write it. 3x power 4 plus 9x cube plus 3x square. So minus symbols change అయ్యారు. సో ఇది కట్ అయిపోతే 5x cube minus 9x cube అంటే minus 4x cube. నెక్స్ట్ మైనస్ ఇక్కడ మైనస్ ఉంది minus 10x square plus 2x plus 2. ఇక్కడ క్వశ్చన్ ఏమొచ్చింది 3x square. నెక్స్ట్ స్టెప్ 2 minus 4x cube by x square. సో ఇక్కడ ఒక 2 పోతాయి కాబట్టి ఇంకొకటి ఉంటుంది minus 4x. Now minus 4x into x square plus 3x plus 1. సో minus 4x ఇక్కడ రాసుకో. నెక్స్ట్ minus 4x cube minus 4 3 is 12x square minus 4x minus 4x cube minus 12x square minus 4x by ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ మైనస్ ఉంది ప్లస్ మైనస్ ఉంటే ప్లస్. సో ఇది కట్ అయిపోద్ది. ఇంకేముంది 10x square plus 12x square అంటే 2x square plus 2x square ప్లస్ ప్లస్ ఉంది కాబట్టి 2 plus 4 6x plus 2 రిమైనింగ్ 2 ఉంది కాబట్టి 2. నెక్స్ట్ స్టెప్ 3లో చూసుకుంటే 2x square by x square క్యాన్సిల్ అయితే 2 ఉంటుంది. సో ప్లస్ 2. నౌ 2ని మల్టిప్లై చేయండి. x square plus 3x plus 1 equal to 2x square plus 2 3 is 6x plus 2. So 2x square plus 6x plus 2. సో మైనస్ ఇది మొత్తం కట్ అయిపోయింది. రిమైండర్ ఏమొచ్చింది 0. Therefore remainder is 0. సో therefore రిమైండర్ is 0 వచ్చిందంటే మనకు x square plus 3x plus 1 is a factor of 3x power 4 plus 5x cube minus 7x square plus 2x plus 2. ఇది ఫ్యాక్టర్ అనేది అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్. నెక్స్ట్ సొల్యూషన్ గివెన్ ఫస్ట్ పాలినామియల్ x cube minus 3x plus 1 దీన్ని g of x అని చెప్పేసి అనుకుంటాము. సో సెకండ్ పాలినామియల్ p of x. పాలినామియల్ x power 5 స్టాండర్డ్ ఫామ్లో లేదు కాబట్టి స్టాండర్డ్ ఫామ్లో రాసుకుంటే ప్లస్ 0x power 4 minus 4x cube ప్లస్ x square ప్లస్ 3x ప్లస్ 1. ఇది స్టాండర్డ్ ఫామ్లో ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ వచ్చేసి let us divide x power 5 plus 0x power 4 minus 4x cube plus x square plus 3x plus 1 by దీంతో
x cube minus 3x plus 1. సో we get చూడండి g of x దాంట్లో స్టాండర్డ్ ఫామ్ 3, 2, 1 లేకున్నా ఏం కాదు. సో ఇచ్చిన దాన్నే స్టాండర్డ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ మాత్రం రాయాల్సి వస్తుంది. సో నౌ x cube minus 3x plus 1 into ఇచ్చింది x పవర్ 5 plus 0 x power 4 minus 4x cube plus x square plus 3x plus 1. So now step 1 కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ వన్ x పవర్ 5 by x క్యూబ్. సో ఇది కట్ అయిపోతే x స్క్వేర్ మిగిలిపోతుంది. ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. సో నౌ మల్టిప్లై x స్క్వేర్ ఇంటూ x క్యూబ్ మైనస్ 3x ప్లస్ 1. సో ఇక్కడ x square. So x power 5 minus 3x cube plus x square. Now write down x power 5 minus 3x power లేదు కాబట్టి 0 minus 3x cube plus x square. So minus ఇక్కడ 0 ఉంది కాబట్టి అవసరం లేదు, మైనస్ ఉంటే ప్లస్, ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్. సో x power క్యాన్సల్ 5. ఇక్కడ 4x క్యూబ్, ఇక్కడ ప్లస్ 3x స్క్వేర్ అంటే మైనస్ x క్యూబ్ ఆర్ 1x క్యూబ్. నెక్స్ట్ x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ క్యాన్సల్ ప్లస్ 3x ప్లస్ 1. ఓకే, నెక్స్ట్ అంటే ఇక్కడ x స్క్వేర్ టర్మ్ లేదు కాబట్టి ఇక్కడ 0 రాసుకుంటే కొంచెం మనకు క్యాల్కులేషన్ పార్ట్లో ఇబ్బంది కాదు. నెక్స్ట్ స్టెప్ 2 మైనస్ x క్యూబ్ బై x క్యూబ్ ఈక్వల్ టు మైనస్ 1 మిగులుతుంది. మైనస్ 1 ఇంటూ x క్యూబ్ మైనస్ 3x ప్లస్ 1 ఈక్వల్ టు మైనస్ x క్యూబ్ ప్లస్ 3x మైనస్ 1. సో 1 ఇంటూ 1 ఇక్కడ స్క్వేర్ టర్మ్ రాలేదు కాబట్టి ఇక 0 తోటి అవసరం కూడా లేదు. మైనస్ x క్యూబ్ ప్లస్ 3x మైనస్ 1. సి మైనస్ x క్యూబ్ ఉంది కాబట్టి ప్లస్గా మారుతుంది. ఇది మైనస్ అవుతుంది, మైనస్ ఇక్కడ ప్లస్ అవుతుంది. సో ఇది క్యాన్సల్ ఉంది, ఇది క్యాన్సల్, రిమైనింగ్ 2 మిగిలింది. సో ఇక్కడ రిమైండర్ అనేది 0 రాలేదు కాబట్టి ఇక్కడ -1 0 రాలేదు కాబట్టి సో ఇది అనేది దీని యొక్క ఫ్యాక్టర్ కాదు. దేర్ఫోర్ రిమైండర్ ఈజ్ నాట్ 0. సో x cube minus 3x plus 1 is not a factor of given one x power 5 minus 4x cube plus x square plus 3x plus 1. దీనికి ఇది ఫ్యాక్టర్ కాదు అన్నట్టు. ఓకేనా, ఇది సెకండ్ బిట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్.